పరిశుద్ధమైన దేవానికి స్తోత్ర. నిలబడ నేను పురుగుని దాసులు మాత్రమే, నాతోనే ఉన్న ప్రతి చెల్లితోనూ ప్రతి తల్లితో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, నీ చిత్తానుసరణ మాట నా నోటంట వచ్చును గాక ప్రభా. నీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ప్రభు నాకు మీకు చెప్పమన్న సందేశం యొక్క టైటిల్ ఏంటంటే ఆలోచన గురించి చెప్పమన్నారు. మీకు ఆలోచన తెలుసు కదండి. ఆలోచన ఎంతమంది తెలుసు? ఆలోచన చాలా మంది అంటే నాకు అనేకమైన ఆలోచన వచ్చేస్తున్నాయి పాస్టర్ గారు అంటారు కదా. ఆలోచన గురించి మీకు ప్రభు చెప్పన్నారు. ఆలోచన చాలా ప్రాముఖ్యమండి. ఒకటి మానవ ఆలోచన, దానికంటే ప్రాముఖ్యమైనది అది సెకండ్ వన్ మానవ ఆలోచన. ఫస్ట్ వన్ దేవుని ఆలోచన. దేవుని ఆలోచన చాలా విలువైనది, మనిషి ఆలోచన చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడు కూడా ఈ ఆలోచన కనుక మనం ఒక సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోకపోతే, ఒక ఆలోచన మనం తీసుకున్న ఆలోచన అది సరైనది కాకపోతే అది మన జీవితాంతం మీద కూడా ప్రభావితం చేస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది. ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైన బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆలోచన గురించి నా సొంత మంది ఇంకేది చెప్పను కానీ నోటెడ్ సమ్ 107 కీర్తన 107వ కీర్తన 43వ వచనాన్ని ఎవరైనా చదివితే బిడ్డగా ఒకసారి చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాశయములను జనులు తలపోయిదురు కాక. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియ దేవుని యొక్క సంగమా, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచిస్తాడు. మనము ఎప్పుడు మంచి ఆలోచన తీసుకోగలుగుతామంటే మనం ఏ గ్రంథం అయితే ధ్యానిస్తున్నామో ఆ గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని లేదంటే దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుద్ది. ఈ రోజున ప్రతి వ్యక్తి ఆలోచన తీసుకుంటాడు, కానీ ఆలోచన తన స్వలాభం కోసమో తన సంతోషం కోసమో తనకు నచ్చినట్టుగా తీసుకుంటాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న చాలా మందిలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు కూడా మీరు వెళ్తారు. అది అందరికీ చెప్పుకోలేదు. అయితే మీ ఆలోచన బట్టే మీ జీవితం ఈ రోజు డిజైన్ చేయబడి గుర్తుపెట్టుకోండి. నువ్వు తీసుకున్నటువంటి ఆలోచనే నీ జీవితాన్ని ఈ రోజున భూమి మీద నడిపిస్తుందని, లేదంటే నువ్వు తీసుకున్న ఆలోచనే ఈ రోజు నీ జీవితంలో నీకు కనబడుతుందని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒక వ్యక్తి అనుకున్నాడు, నేను బాగా దొంగతనం చేయాలి, దొంగతనం చేసి బాగా డబ్బు సంపాదించి బ్యాంకులో వేసుకోవాలి అనుకున్నాడు. కానీ అతని ఆలోచన అతనికి మంచిది అనిపించింది. కానీ 2-3 దొంగతనాలు చేశాడు. 4వ చోటు పోలీసులు దొరికి ఇతను జీవిత ఖైదు అని చెప్పి జైల్లో పాడేశారు, మనసు విధించాడు. చూడండి, తను తీసుకున్న ఆలోచన తనకి చాలా బాగుంది అనిపిస్తుంది. నేను షార్ట్ టైం లోనే నేను సెటిల్ అయిపోతాను కదా అనుకున్నాడు. కానీ సెటిల్ అయిపోవడం కాదు, తను ముగించబడింది జీవితం. ఈ రోజు నువ్వు కూడా అంతే. నువ్వు తీసుకునే ప్రతి ఆలోచన కూడా దేవుని ఆలోచన ఉండాలి. దేవుడు కూడా నేను నీకు ఆలోచన చెప్తానమ్మా అంటున్నాడు దేవుడు కూడా. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది ఆలోచన తీసుకోలేకపోతున్నారు. మంచి ఆలోచన తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు కాదు, ఇతను బుద్ధిమంతుడు. నువ్వు ఒకవేళ బుద్ధిమంతుడు అయితే ఈ విషయంలో నువ్వు ఆలోచిస్తావు. ఏ విషయంలో ఆలోచిస్తావు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దివారాత్రులు ధ్యానిస్తావో నువ్వు తీసుకునే ప్రతి ఆలోచన వాక్యానుసారమై ఉంటుంది. మంచి ఆలోచన నువ్వు తీసుకోగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన. ఎందుకంటే బైబిల్ ని చేతిలో పెట్టాడు. ప్రియ దేవుని సంగమా, ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానం. ఇది దేవుడు చెప్పమన్నాడు మీకు. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక మాట చెప్పాడు. ఇక్కడ కూర్చున్న కొంతమందిలో మీరు తీసుకున్న ఆలోచనే ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చిందంట. హల్లెలూయా. ఈ రోజు మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఈ రోజు మనం పరీక్షించుకోవాలి. ఈ ఆలోచన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆలోచన కొరకు మీరు కనిపెట్టకపోతే ప్రమాదం. చూడండి, 106వ కీర్తన 13వ వచనం. మీ పేజీ జస్ట్ ఇలా తిప్పి 106వ కీర్తన 13వ వచనం ఎవరు చదవగలరు? ఎస్. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయారు. నెక్స్ట్ వన్. ఎస్. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయిరి. మనం ఎవరి ఆలోచన కొరకు కనిపెట్టాలని బైబిల్ చెప్తుంది? ఎవరి ఆలోచన కొరకంట మనం ఆలోచిస్తున్నామంటారా? ఈ రోజున మన జీవితం ఇలా ఎందుకు డిజైన్ చేయబడింది? ఎందుకు కొన్నిసార్లు మనం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం? ఎందుకు కొన్నిసార్లు దేవుడిని ప్రశ్నించేవాగా ఉంటాం? ఎందుకు కొన్నిసార్లు మనమే బాధ పెట్టుకుంటూ ఎందుకు నాకు ఈ జీవితము, లేదంటే ఏంటి నాకు ఈ పరిస్థితులు? ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాడు. నీ కొరకు రక్తాన్ని చిందించాడు. నీ కొరకు మొల్ల కిరీటం వేయబడింది. నీ కొరకు కొరడా దెబ్బతున్నాడు. నీ కొరకు వేయించుకున్నాడు నా యేసయ్య. హల్లెలూయా.
మళ్ళీ చెప్తున్నాను, నీ కొరకు కదండి, నా కొరకు కూడా ఉమ్మ వేయించుకున్నాడు నా యేసయ్య. ఈ రోజున మనందరి కొరకు ఉమ్మ వేయించుకున్నాడు. నిజంగా ఆయన గురించి మనం ఆలోచిస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కి ఆడవాలి. ఎందుకు ప్రభా నన్ను ఎందుకు చారదీసావు, నన్ను ఎందుకు క్షమించావు, నన్ను ఎందుకు నీ కుమారుడిగా కుమార్తెగా నువ్వు చేర్చుకోవాలనుకుంటున్నావు అని మనం ఎక్కి కాయ పాదాలెట్టుకుని ఆనాడు వ్యభిచారం చేస్తుండే పట్టబడినటువంటి స్త్రీని ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మనసు నచ్చి, ఆయన ఆలోచన నచ్చి, ఆయన ప్రేమ నచ్చి నన్ను క్షమించాడు అని ఆయన దగ్గరికి వచ్చి ఎలాగైతే ఆమె ఆ యొక్క అత్తరుతో ఆయన ఏం చేసిందండి, ఏం చేసింది, పాదాలు కడిగిన తర్వాత ఏం చేసింది, తన హెయిర్ తీసుకుని తుడిచిందండి. అసలు నిజంగా ఎంత తగ్గించుకుంది కదా. ఒక స్త్రీ తన హెయిర్ తీసి ఎందుకు ఆయన యొక్క పాదాలను తుడుస్తుంది అని నిజంగా మనం కూడా అలా చేయాలనిపిస్తుంది. ఎలా చేయాలనిపిస్తుంది అంటే, మనం కనుక ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆ జనరేషన్ లో ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని నన్ను క్షమించే ప్రభా, నిజంగా ఎంతో పాపని నన్ను క్షమించావని మనము కూడా యేసయ్య ఎక్కడ మీటింగ్ పెడుతున్నా, ఎక్కడ కురిసేడు పెడుతున్నా, ఎక్కడ సభ జరుగుతున్నా, ఎక్కడ ఏం జరుగుతున్నా మనం కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమేమో. హల్లెలూయా. ఈ రోజున సరే యేసయ్య అంటున్నాడు, అప్పుడు మీరు లేరు కానీ ఇప్పుడు ఉన్నారు కనుక, అప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది కనుక, నేను చేసిన కార్యాలు మీకు అప్పగించాను కనుక, ఇందులో ఉన్నటువంటి మాటలు మీరు ఏం చేయాలంటే మీ జీవితంలో యేసయ్యకి కనబడాలి, ఇది మీరు అప్లై చేయాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. నెక్స్ట్ వన్ చూస్తే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేకపోయారు. ఇది దేవుని సంగమా, ఈ రోజున మనము ఏ ఆలోచన తీసుకోవాలంటే దేవుని ఆలోచన మన జీవితంలో జరగాలని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఎవరు ఆలోచన జరగాలంటే దేవుని ఆలోచన మన జీవితంలో జరగాలి అని మనం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏమన్నాడంటే, నా ఆలోచన కొరకు మీరు కనిపెట్టుకోండి దయచేసి. మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, మీకు అనేకమైన థాట్స్ వస్తాయి, ప్రతిదీ కూడా మీరు అప్లై చేయొద్దు. ప్రతిదీ కూడా మీ జీవితంలో ఏం చేయాలంటే మీరు నెరవేర్చేసుకోవాలి, జరుగుకోవాలనుకోకండి. దేవుని ఆలోచన ఏంటి, మనం ఏదైనా చేసినప్పుడు, మనం ఏదైనా ప్రారంభించినప్పుడు, మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు, ఏ విషయం అయినా సరే అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆలోచన ఏంటని మనం కనిపెడితే కనుక ఆ ఆలోచన దేవుని అయితే అది మన జీవితంలోకి వస్తే తరతరాలు దీవించబడతాం. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని కృప మనం చూడగలుగుతాం. ఈ దేవుని సంగమా మీకు అర్థమైన చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒక రోజు దావీదు చాలా రాజు, దేవుని చేత ఆశీర్వించబడ్డాడు, దీవించబడ్డాడు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అయితే అతను ఏం చేయాలంటే యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళకుండా తను ఏం చేశాడంటే చక్కగా మంచం మీద రెస్ట్ తీసుకున్నాడు. సరే లెగిసి వచ్చేటప్పుడు ఒక స్త్రీ కనబడింది. వెంటనే తన ఆలోచన మారిపోయింది. ఎవరమ్మంటే సోయన్స్ అంటే వెంటనే పిలిపించుకుని వెంటనే పంపించేశాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఆ అమ్మాయి అంటుంది, అయ్యా నేను ప్రెగ్నెంట్ అయినా అవునా అని చెప్పి తన హస్బెండ్ ని ఇన్వైట్ చేశాడు ఇంటికి. ఎంత భయంకరమైనటువంటి ఆలోచన చూడండి. ఒకసారి దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డవాడు ఈ రోజు ఏమైపోయాడంటే తన భర్తను ఇంటికి పిలిపించి, నువ్వు ఇంటికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలండి, అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను మా ఇంటికి వెళ్ళాలని చెప్పి వెళ్ళకుండా తను ఆగిపోయినప్పుడు ఇదేంటి ఇతను వెళ్ళకలేదని చెప్పి ఆఖరికి ఏం ఆలోచన వచ్చిందంటే ఇతను చంపేద్దాం. ఒక పక్కేమో ఆమె ప్రెగ్నెంట్, ఆమె కన్సీవ్ అయింది. ఇప్పుడు అందరికి తెలిస్తే వేరేగా ఉంటది. ఇతనేమో ఇంటికి వెళ్తాడు కనుక ఇతను ఏం చేయాలి, వెంటనే ఒక ఆలోచన ఇస్తాడు. సాతాను చంపే కదా, నువ్వు రాజు కదా, ఎవరు ఎడుతాడు నిన్ను అని ఒక ఆలోచన ఎప్పుడైతే తనకు వచ్చిందో ఆ ఆలోచన ఏం చేసిందంటే తన్ని అడుగులు పాలు చేసేసింది. హల్లెలూయా. ఈ రోజున మనం తీసుకునే ఆలోచన చాలా ప్రమాదంగా ఉంటాయని కొన్నిసార్లు చాలా మంది ఏమనుకుంటారు, నన్ను ఎవరో ప్రేమించాడు, నన్ను ఎవరో అర్థం చేసుకోడు, నేను చచ్చిపోతే బెటర్, నా అప్పులు దేవుడు, నా భర్త మారడు, నాకు ఇక నా జీవితంలో పిల్లవదు, నా జీవితంలో నాకు పిల్ల పుట్టరు, ఇలా చాలా మంది రకరకాల ఆలోచన కలిగి ఉంటారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, లోకంలో నువ్వు ఉంటే నాకు తెలియదు కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే కనుక ఆయన కనుక నువ్వు అడగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తాడు, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తాడు. నువ్వు అడగకపోయినా నువ్వు విశ్వాసంతో నీ చిత్తం నా పట్ల జరుగుతుందా కంటే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి కార్యాన్ని జీవితంలో చేయగలడు. హల్లెలూయా. ఒక రోజు ఆమెకి పిల్లలేరు. ఆమె యొక్క తోటకోళ్ళు ఆమెకు ఉన్నటువంటి సెకండ్ ఇంకొక మిస్సెస్ కనుక తన భర్తకి ఆమె అంటున్నట్టు పొడుస్తుందట. ఏడుస్తూ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర మొర పెట్టుకుంటుంది, నువ్వు నా కొడుకు నువ్వే నీకు ఇచ్చేస్తానంటుంటే అక్కడ ఏళ్ళు చూస్తున్నాడు. దేవుడే ఆమెకు సంతులంగా చేశాడు. దేవుడు ప్రార్థన లిఖించాడు. రైట్ టైమ్ లో దేవుడు కన్సీవ్ అయ్యేలా కృప చూపించాడు. ఒక మంచి ప్రొఫెట్ ని సమయం ప్రవర్తించాడు. అతను దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ప్రియ దేవుని సంఘంలో ఏ విషయంలో మనం కుంగిపోకూడదు కానీ ఆలస్యం అవుతుంది, లేట్ అయిపోతుంది, అందరూ ఏదో రకంగా మాట్లాడతారు, నాకు చెడ్డ పేరు వస్తుందేమో అనుకోకూడదు. కానీ నువ్వు ఏ తప్పు చేయకుండా నిర్దోషంగా పరిశుద్ధంగా ఉండి దేవుడి దగ్గర నువ్వు కనబడితే నీవు చేసిన భక్తి నిమిత్తం దేవుడు ఊహకందని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే వాక్యాన్ని బేస్ చేసుకుని మన ఆలోచన ఉండాలి. ఈ రోజు ఇక్కడ మనం చూడొచ్చు 160 ఏముందంటే ఆయన ఆలోచనతో కనిపెట్టట్లేదు వాళ్ళు. ఎవరు వాళ్ళంటే ఇజ్రాయేలు ప్రజలు అనేక కార్యాలు చూశారు, అనేక అద్భుతాలు చూశారు, ఎలా సముద్రం 2 పాయలు కావడం చూశారు. ఇలాంటి అద్భుతాలు చూసినటువంటి జనంలో దేవుని ఆలోచన ఏం ప్రభావం కనపడతలేదంట. ఈ రోజున మన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు చూస్తాం, కానీ దేవుని ఆలోచన ఏంటని మనం అడుగుతామండి? లేదు.
ఈ రోజున సొసైటీ ఎలా అయిపోయిందంటే నాకు నచ్చిన బ్రతుకు, నాకు నచ్చిన జీవితం, నాకు నచ్చినట్టుగా జరగాలి, నా ఆలోచన జరగాలి ఇలా అనుకుంటున్నారు కనుక వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచన మన పట్ల జరగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దానికి దేవుని దగ్గర కనిపెట్టాలి. ఈ రోజు నువ్వు ఒకప్పుడు కనిపెట్టలేదు, నువ్వు తీసుకున్న ఆలోచన ఇలా అయితే బాగుంటది కదా, ఇలా అయితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, ఇతను బాగా చూసుకుంటాడు కదా, నాకేం తక్కువ, అతను నాకు ఉన్నాడు కదా, తోడుగా ఉన్నాడు కదా, చేయి పట్టుకుంటాడు కదా, నన్ను నడిపిస్తాడు కదా, ఒక ఆలోచన నువ్వు తీసుకుని ముందుకు కలిగేసావు. ఈ రోజు నీ ఆలోచన నిన్ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. హల్లెలూయా. ఎందులో ముంచేసిందండి? కన్నీటి సంద్రంలో. ఈ రోజు నువ్వు తీసుకున్న ఆలోచన ఎందుకు చెప్తున్నావు తెలుసా? నీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు ఎప్పుడు బైబిల్ బాగా చదవాలా, ఒకవేళ చదివినా కానీ బైబిల్లో వాక్యం నువ్వు తీసుకోలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఈ రోజు ఒక భక్తుడిని ముందు పెట్టబోతున్నావు. దేవుడు నాకు చెప్పాడు ఈ ప్రసంగంలో చెప్పని. తర్వాత ఆ భక్తుడు ఎవరో కాదు, ఎవరో తెలుసా? మీరు చాలా బాగా పొగుడతారు, నేను కూడా పొగుడతాను, మంచి విశ్వాసే. అతను ఎవరో కాదు, అబ్రహాం కాస్త అబ్రహాం అయ్యాడు. అతని గురించి చిన్న సందేశాలు మీతో పంచుకుంటాను. ఇక బైబిల్ ఏం చెప్తుందంటే మనము ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఏ ఆలోచన అండి? ఆయన ఆలోచన. చెప్పండి గట్టిగా. నా దగ్గర నాకు ఒక మ్యాచింగ్ వచ్చిందండి. మ్యాచ్ ఒక 4 వచ్చినాయి. ఎక్కడో యూట్యూబ్ లో చూసో ఎవరో చెప్పో పాస్టర్ గారు బాగా మాట్లాడతారు, లేదంటే మా అమ్మాయి ఇద్దామని నలుగురు వచ్చారు, నేను 4 లక్షలు ఇస్తానండి, నేను 10 లక్షలు ఇస్తానండి, మాకు 2 సంఘాలు ఉన్నాయి, మీరే నడిపించండి అన్నాడు. ఈ సంఘం కావాలా, 4 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, ఏది తీసుకుంటే బాగుంటుందా? చెప్పండి సరే, ఏది ఎందుకుంటే మన సంఘానికి వెళ్ళిపోదామా? ఎందుకు 10 లక్షలు తీసుకుంటే వెళ్ళిపోద్ది కదా? ఎందుకు చెప్తున్నానంటే ఇది మానవ ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటి? దేవుడు అన్నాడు నో అంటున్నాడు. ఎవరు చిన్న పూడి గుడిసెలో ఒక అమ్మాయిని ప్రార్థన చేసుకున్న అమ్మాయిని చేసుకున్నాడు దేవుడు. ప్రభా అమ్మాయిని చేసుకున్నా, ఆ అమ్మాయి నా చెప్తున్నా నువ్వు చేసుకున్నాడు. అది దేవుడు ఆలోచన. అర్థమైంది మీకు? అర్థమైన ఎగ్జాంపుల్ చెప్పానండి. ఒక వివాహం అని కాదు, ఒక ఉద్యోగం అని కాదు, సేవ అని కాదు, ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే చిన్నగా ఉండి నలుగురే వస్తారు, ఇద్దరే వస్తున్నారు, ఒకళ్ళే వస్తున్నారు, ఏంటి ప్రభా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? నీ నమ్మకత్వం చూస్తున్నాడు. దేవుడికి భవిష్యత్తు తెలుసు. దేవుడు ఆలోచన కనుక నువ్వు చేయడానికి సిద్ధపడితే చాలు, దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది ఆదికాండం జెనసిస్ చాప్టర్ 12 ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము. ఈ రోజున దేవుడు అతను చేసిన ప్రామిస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే దేవుడు చేసినప్పటికీ, దేవుడు మాట్లాడినప్పటికీ వాడు ఏ ఆలోచన కలిగి ఉన్నారో మనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 through 3 చదువుతారు ఎవరైనా సరే? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించదును, నిన్ను దూషించు వారిని. భూమి యొక్క సమస్త వంశంలో ఎందుకు ఆశీర్వించబడిన అబ్రహాముతో అనగా ఇది చిన్న వాగ్దానం అండి, ఇది చిన్న ప్రణాళిక. ఇది ఎవరి ఆలోచన? ఇది దేవుని. గట్టిగా చెప్ప, ఇది ఎవరి ఆలోచన? ఎవరు మాట్లాడారు అబ్రహాము తోటి? ఇది దేవుని ఆలోచన. మనం విన్నాం దేవుడు ఏం మాట్లాడు. మనం ఎందుకు దేవుడు మాట్లాడాడు? నిన్ను గొప్ప బలమైన జనంగా చేస్తానని ఎందుకన్నాడు అంటే, వాస్తవానికి మనం 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 30వ వచనం చదవండి ఒకసారి. జెనసిస్ చాప్టర్ 11 verse 30. సారీ గొడ్రాల ఉండెను. ఆమెకు సంతానం. ఆ మాట మీరు పాయింట్ అవుట్ చేసుకోండి. ఆమె ఒక గొడ్రాల ఉంది, ఆమెకు సంతానం లేదట. కానీ దేవుడు నేను గొప్ప బలమైన జనంగా చేస్తాను. అంతేకాదు భూమి యొక్క సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వించబడతాయంట? అబ్రహాము ద్వారా ఆశీర్వించబడతాయంట. ఇది ఎవరి ఆలోచన? దేవుడే ప్రామిస్ చేశాడు. మనకు కూడా దేవుడు గ్రంథం చేతిలో పెట్టాడు. అనేకమైన వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. నువ్వు నమ్ము బిడ్డ, నేను చేస్తాను, నువ్వు నమ్మిన ఎడలా, నువ్వు విశ్వసించిన ఎడలా, నువ్వు నాలో నిలుచున్న ఎడలా, నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. నీకు ఏది ఇష్టం అడుగు, అది నీకు అనుగ్రహింపబడదు. ఎప్పుడు నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడలా అన్నాడు దేవుడు. అన్నాడా లేదు? ఎక్కడన్నా నా మాట? జాన్ చాప్టర్ 15 యోహాను సువార్త 15వ అధ్యాయం 7 నుంచి చదువుతారు ఒకసారి. జాన్ చాప్టర్ 15 verse 7 నుంచి చదువుతారా? మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఈ రోజున మనకి సరైన సెంటర్ లేకపోవచ్చు, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, మనకి బైక్ లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, 10 సంఘాలు లేకపోవచ్చు, సపోర్ట్ చేసే లేకపోవచ్చు, కానీ దేవుని మాటలు ఎందుకు నిలిచింటాను, ఏది అడుగుతావో అది ఇచ్చేసింది ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని గ్రంథం చెప్తుంది ఇతనికి మంచి ప్రామిస్ ఇచ్చాడండి, గొప్ప బలమైన జనంగా చేస్తానన్నాడు.
అసలు దూరంగా ఉండాలి, చూడాలి, ఇమాజినేషన్ అనమాట. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతుంటే ఏ మంచి ఆపర్చునిటీ దేవుడే మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. ఓకేనయ్యా నేను నమ్ముతున్నానని దేవుడు అక్కడ అబ్రహాం సంతోషంతో ఉన్నాడు. నేను గొప్ప బలంగా జరంగా చేస్తాను. చేసిన తర్వాత ఏం చేస్తాను, నీ మూలంగా సమస్యలను ఆశీర్వించబడతారు అబ్రహాం అంటే. ఓకేనండి అని చెప్పి దేవుడి దగ్గర చాలా సంతోషంతో ఉన్నాడు. బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. అది ఎవరి ఆలోచన అంటే దేవుడి ఆలోచన. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూడొచ్చు ఆదికాండం 15వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 15 మీకు అర్థమైనా చెప్తారు, కంగారు పడకండి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమవుతుందండి, ఏమవుతుందట? అత్యధిక. ఎవరు ఆలోచన ఇది? దేవుడు ఆలోచన కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపం మరి ఏడైపోతుంది ఇక్కడ. చెప్పండి, ఇది ఎవరు ఆలోచన? దేవుని ఆలోచనే కదా. ఏమండి నెక్స్ట్ చదువున్నాను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడే పోవుచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పారు. హల్లెలూయా. ఇది ఎవరి ఆలోచన? ఇప్పుడు 2 సార్లు మీకు నేను చూపించాను. దేవుడు చాలా అర్థమయ్యే విధంగా అబ్రాహాముతో చెప్పాడు. దేవుడు నీ బహుమానం అత్యధికమవుతుంది, తర్వాత ఆకాశ నక్షత్రాలు చూడు, ఎవరైనా లెక్కించగలరా, నీ సంతానం అలా చేస్తాను అని మాట్లాడినటువంటి దేవుడు ఇంత గొప్ప అద్భుతంగా దేవుడు ఆలోచనని ఎవరికి తెలియజేస్తున్నాడు? అబ్రహాముకి తెలియజేశాడు. అబ్బాయి ఏం ప్రామిస్ అండి, ఎంత వండర్ఫుల్ ప్రామిస్ అండి, అసలు ఎంత పెద్ద ప్రామిస్ అండి. మనం చాలా సంతోషిస్తాం. అబ్బా అబ్రహాం ఆశీర్దించబడ్డాడు, ఎంతైనా ధన్యుడు, ఎంతైనా అదృష్టంతో. తెలుగు మన భాషలో ఏమంటాం, అదృష్టం ఉండాలంటే దేనికన్నా ఏముండాలట? అదృష్టంగా ఉండాల్సిందే. లోకస్తులు అదృష్టం ఉండాల్సిందని. అదృష్టం కాదు, నువ్వు భక్తి సరిగ్గా చెప్తే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఇంత పెద్ద ప్రామిస్ 2 సార్లు మాట్లాడుతున్నాడు. 2 సార్లు దేవుని ఆలోచన అబ్రహాం చెప్తున్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. నేను వాక్యం చెప్పే కోణాన్ని మీరు అర్థం చేసుకోండి, నేను ఎలా చెప్తాను. ఇప్పుడు దేవుడి ఆలోచన ఎంత పెద్ద ప్రామిస్ ఉందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అబ్రహాంకి దేవుడు పిలిచినప్పుడు చెప్పాడు. తర్వాత తను కృంగిపోతున్నప్పుడు ఎలియాజరు నాకు వారసుడు సంతానం లేదంటే మళ్ళీ అతను బలపరిచి ఆకాశం చూపించి, నువ్వు లెక్కపడ్డవో చూద్దాం, నువ్వు లెక్కపట్టగలిగితే ఎవరైనా లెక్కపడవద్దు, నీ సంతానం వాళ్ళ తెలుసు అని చెప్పి అతను బలపరిచాడు. అప్పుడు మళ్ళీ అబ్రహాం నమ్మాడంటే బాగానే ఉంది, నమ్మాడు బాగానే ఉంది. అది అతనికి నీతిగా అనిపించబడి ఇక్కడ దాకా బాగానే ఉంది. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన వాళ్ళిద్దరికి అర్థమైంది. ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడేటటువంటి దేవుడు అబ్రహాంకి ఏదైతే దేవుని ఆలోచన తెలిసిందో అది తీసుకెళ్ళి ఎవరు చెప్తాడండి? తన భార్య ఎవరు చెప్పాడంటారా లేదంటారా? చెప్పాడా లేదా? చెప్పండి, మీ డౌట్ ఎందుకు? చెప్పాడు లేదా? చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరి ఆలోచన? వీళ్ళిద్దరికి ఏమర్థం? దేవుని ఆలోచన ఇది. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు చూడండి, దేవుని ఆలోచన చెప్తున్నాడు. ఇదమ్మా నా ఆలోచన అబ్రహాం అని చెప్తే అక్కడ దాకా బాగానే ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచన తీసుకున్నారు. చూడండి ఆ ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండను. కాగా సారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా. ఏంటంటే ఎవరు చేశారట? ఏంటంటే ఎంత దారుణం కదండి అసలు. అసలు దేవుడు చేశాడండి. నేను ఎందుకు అడిగాను, సారమ్మకి చెప్పాడా లేదా అబ్రహాం అని? ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది కదండి. దేవుడు నాతో మాట్లాడమ్మా, కొంచెం విశ్వాసంతో ఉండు. కానీ ఇప్పుడు కనిపెట్టారా ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు ఆలోచన మనకు తెలిసినప్పటికీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, దాని మీద మనం విశ్వాసం ఉంచము. వెంటనే ఏం తీసుకుంటామంటే మన ఆలోచన అప్లై చేయాలనుకుంటాం. ఏం చేసింది చూడు సారమ్మ, చదువు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినను. పాయింట్ చేసుకోండి. అబ్రహాము ఇప్పుడు దేవుని మాట వింటున్నాడు, అక్కడ సారా మాట వింటున్నాడా? దేవుని ఆలోచన నెరవేర్చాలనుకుంటున్నారా? వీళ్ళ ఆలోచన నెరవేర్చాలనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమైందండి వాక్యం మీకు?
ఒకటి దేవుడి ఆలోచన, రెండు మానవ ఆలోచన. దేవుడి ఆలోచన ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు దేవుడి ఆలోచన ఎలా ఉంటుందంటే విశ్వాసంతో కూడింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చెప్తాడంటే నీకు నేను ఇల్లు ఇస్తాను బాబు, అది దేవుడు మాట్లాడాడు ఒక విశ్వాసం. నాకు కనపడలేదు బాబు, ఎప్పుడైతే కనపడితే నాకు డాక్యుమెంట్స్ చేతులు పెట్టు, లేదా క్యాష్ చేతులు పెట్టి నేను నమ్ముతాను అంటారు. అలాంటి విశ్వాసులు కొంతమంది అంటారు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. నువ్వు దేవుడు నీతో మాట్లాడి నేను నీకు ఇల్లు ఇద్దాం అనుకోండి, సరే నేను నమ్ముతున్నాను ప్రభా, నీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పేశాడు. 4 సంవత్సరాలు అయిపోయింది, సడన్ గా నుంచి ఒక ఆయన ఎవరా పాస్టరా నీకు దేవుడు తెగమన్నాడు, 20 లక్షలు 20 లక్షలు ఇల్లు కూడా ఇచ్చేమని నీకు ఇదని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే దేవుని ఆలోచన ఎప్పుడు మనం విశ్వాసంతోనే మనం ఎదురు చూడాలి. దేవుని ఆలోచన నీ జీవితంలో జరగాలంటే విశ్వాసం ఉండాలి. అందుకే ఈ రోజున మనం చూస్తాం, హీబ్రూ చాప్టర్ 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఇప్పుడు చూడండి, అబ్రహాముతో చెప్పినట్టు ఆకాశ నక్షత్రాలు లెక్కించమంటే ఎవరైనా లెక్కిస్తే నీ సంతానం వెళ్ళకూడదా? దేవుడు చేయలేదా సంతానాన్ని? దేవుడు విస్తరింప చేయలేదా? దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదా? ఈ రోజు దేవుడు సంగమా, నీ జీవితంలో దేవుని ఆలోచన జరుగుతుందా? నీ ఆలోచన జరుగుతుందా? నీ ఆలోచన జరిగితే చాలా ప్రమాదము. దేవుని ఆలోచన కనుక జరిగితే నీ పేరు ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతావు, ఎవరు ఆపలేడు. ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆలోచన చేస్తావా లేదంటే నీ ఆలోచన చేసుకుంటావా? ఇప్పుడు దాకా ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అమ్మాలు, ఇన్ని బాధలు ఎందుకో తెలుసా? నీ లైఫ్ లో పీస్ అంటే ఏదో తెలియట్లేదు, నీ లైఫ్ లో ప్రాస్పారిటీ లేదు, నీ లైఫ్ లో ఎందుకు ఈ సమాధానం లేదంటే నీ ఆలోచన చాలా సమయం ఏం చేస్తావంటే అప్లై చేసుకున్నావు కనుక, నీ ఆలోచన జరగాలనుకున్నావు కనుక, నీ సంతోషం కోసం నీ ఆలోచన జరగాలనుకున్నావు కనుక. ఈ రోజు చాలా మంది జీవితంలో సంతోషం సమాధానం అనేది లేకుండా చాలా ఇబ్బందిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ, ఏంటి నా బ్రతుకు ఎప్పుడు జరిగితే అందరూ బాగానే ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఎప్పుడు సంతోషిస్తాను, నేను ఎప్పుడు దేవుని కనపరుస్తాను అనేటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్న విశ్వాసం లేరా? హల్లెలూయా. దేవుడు సంగమా, బైబిల్ చెప్తా ఉంది, ఒకటి దేవుడి ఆలోచన, రెండు మానవ ఆలోచన. దేవుడు ఆలోచన చెప్పినాడు అబ్రహాముకి, సారమ్మ కూడా తెలుసు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచన చేశారు. ఏం చేశారంటే హాగరు విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయి తను ఏదైతే చెప్పిందో, తన భార్య ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిందో అది చేయడానికి ముందుకు వెళ్ళిపోయి ఇస్మాయిల్ పుట్టాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక ఆలోచన కనుక, మానవ ఆలోచన కనుక ఈ భూమి మీద జరిగితే దానివల్ల ఎంత ప్రమాదం ఉంటుందో ఈ రోజు ముందు నేను వాక్యంలో చెప్పబోతున్నాను. చూడండి, ఆదికాండము 16:1 మీరు 2 చదివినట్టుగానే ఆదికాండము 18:14 ఒకసారి చదువుతారు. Genesis chapter 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున? జాగ్రత్తగా వినండి, బైబిల్ చెప్తా ఉంది నిర్ణయ కాలం. చెప్పండి, నిర్ణయ కాలము. మనం అడిగినప్పుడు ఏది జరగవు, మనం అనుకున్నప్పుడు ఏది జరగవు. ఇప్పుడే జరగాలి, ఇప్పుడే అద్భుతం చేసే, ఇప్పుడే ఏదో కార్యం చేసే అంటే చేయడు దేవుడు. దేవుడికి ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ఎవడో మార్చలేడు. ఆయనకు ఒక నిర్ణయ కాలం అనేటువంటి టైం టేబుల్ ఆయన దగ్గర ఉంది, నిర్ణయ కాలము. ఈ రోజున బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడంటే తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడానికి యేసుని పంపించాడు కదని చెప్పి జస్ట్ వచ్చినప్పటికీ, జస్ట్ కొంచెం వయసు వచ్చినప్పటికీ చెప్పు అని యేసు తండ్రి దేవుడు పంపించలేదు. కానీ 30 సంవత్సరాలు మాత్రమే యేసు బయటకు వచ్చాడు సువార్త చెప్పడానికి. హల్లెలూయా. దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంది. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, చెప్పండి గట్టిగా, సండే ఈ రోజున గట్టిగా, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడట? పంపించాడు. లేదు, ఎప్పుడు పంపించాడు? ఎప్పుడు పడతాడు పంపించేసాడా? చెప్పండి గట్టిగా. అంతేనండి కదా? గలతీ రాసిన పత్రిక చూడండి, ఏముంది అక్కడ? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు ఏం చేశాడట? గలతీ రాసిన పత్రిక గలతీ చాప్టర్ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. నిర్ణయ కాలం గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో కూడా దేవుడు ఆలోచన జరగాలనుకుంటే మీకు చాలా విశ్వాసం అవసరం, చాలా పేషెన్స్ అవసరం. నెక్స్ట్ నిర్ణయ కాలం అనేది ఉంటుంది. ఈ సంవత్సరానికి జరిగితే బాను కదా, దేవుడు హెచ్చిస్తే బాను, దేవుడు కార్యం చేస్తే బాను, మా డాడీని పట్టుకుంటే బాను, మాకు మంచి జాబ్ వస్తే బాను, మా హస్బెండ్ పట్టుకుంటే బాను, మా జీవితంలో అద్భుతం జరిగితే బాను, ఈ నెల ఈ మాత్రం జరిగితే బాను, ఈ రేపు జరిగితే బాను అని నువ్వు అనుకుంటే దేవుడు ఎప్పుడు అలా అనుకోడు. దేవుడు కంటే ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో దేవుడే త్వరపెడతాడు, దేవుడే దాన్ని పూర్తి చేసేస్తాడు. హల్లెలూయా. కానీ విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఎదురు చూడాలి. నీ పరిశుద్ధమైన జీవితాలను కనబడాలి. గుర్తుపెట్టుకోండి, లేదనుకో నీకు చేసిన ప్రామిస్ దేవుడు నెరవేర్చుకోడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడికి ఎవరు కావాలంటే పరిశుద్ధులు కావాలంటే. బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఈ రోజు మా ప్రియ దేవస్థానం ఆలోచన గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవుడికి నిర్ణయకాలం ఉంది. అయితే దేవుడు ఆలోచన వాళ్ళకి తెలియజేశాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆలోచన కలిగి ఉన్నారు హాగరు విషయంలో. వాళ్ళ ఆలోచన అప్లై చేసేసారు. ఏం చేశారండి?
అప్లై చేసేసారు. అయినప్పటికీ కూడా దేవుడు కృపమయుడు కనుక, దేవుడు అబ్రహామును పిలిచాడు కనుక, దేవుడికి వాగ్దానం చేశాడు కనుక, దేవుడికి అబ్రహాం పట్ల ఒక బలమైన ప్రణాళిక ఉద్దేశం ఉంది కనుక అబ్రహామును విడిచిపెట్టకుండా అన్సారి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని అనలేదు. కానీ మీరు చూడొచ్చు ఆదికాండము 17వ అధ్యాయంలో వార్నింగ్ ఇస్తాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు నా సన్నిధిలో నిందారహిడిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ దేవుడు అబ్రహామును నిలబెడతాడండి. హల్లెలూయా. మీరు చూడొచ్చు ఇందాక చదివారు కదా, జెనసిస్ చాప్టర్ 18 లో మీరు చదివారు. మీరు చూడొచ్చు జెనసిస్ చాప్టర్ 17 లో మీరు ఒకసారి చదవండి. 17 verse 1. Yes. Yes, చదువున్నాను. యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు. ఎలా ఉండాలంటండి? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అప్పుడు దాకా నా స్నేహితుడు అబ్రహాం అని పిలిచినటువంటి దేవుడు అబ్రహాం ఎందుకు వార్నింగ్ ఇచ్చాడంటే ఆదికాండం 16 అధ్యాయంలో వాళ్ళ ఆలోచన అప్లై చేశారు కనుక, వాళ్ళకు తప్పు చేశారు కనుక దేవుడు అక్కడ హెచ్చరికించాడు. ఈ రోజు నువ్వు కూడా నీ ఆలోచన జరిగిందేమో, నీ ఆలోచన వల్ల నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఇక్కడి నుంచి ఆయన ఆలోచన నీ జీవితంలో జరగడానికి ఆయన ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన కనుక జరిగిందా నువ్వు సేఫ్. నీ ఆలోచన జరిగిందా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీ ఆలోచన చాలా ప్రమాదము. మంచి ఆలోచన ఎంత ప్రమాదంగా ఉంటుందంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడండి, బాగా ప్రేమిస్తే సరే ఆ అమ్మాయి కూడా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. అబ్బాయితోటి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇద్దరు చక్కగా మొగుడు పిల్లలుగా వాళ్ళు కాపురం చేస్తున్నారు శుభ్రంగా. అయితే ఈ అమ్మాయికి తాళి కట్టలేదంట. సరే ఢిల్లీలో 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి పరిచయం అయింది ఫేస్బుక్ లో. ఆ అమ్మాయితో అతను కాంటాక్ట్ లో ఉంటున్నాడు, మెసేజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి కొంచెం డౌట్ వచ్చి నాకు కొంచెం తాళి కట్టి 2 సంవత్సరాలు అయిపోయింది మన ఇంట్లో నుంచి వచ్చి, అంటే నీకా తాళా? సరే కడతాను. ఇప్పుడు ఇతను ఆలోచన వచ్చేసిందంటే ఈ అమ్మాయిని అలాగే తొలగించుకోవడం బాబు, ఎందుకంటే ఇంకొక అమ్మాయి నాకు చాటింగ్ లో ఉంది, ఆ అమ్మాయి ఎలాగైనా సరే వైఫ్ కి తీసుకురావాలంటే ఈ అమ్మాయి అనుకోలేదు కదా, ఈ అమ్మాయి అనుకోకుండా నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఒక మూవీ చూసి ఆ మూవీలో మనిషి రక్తం రాకుండా ఎలా చంపాలని చెప్పి ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ అమ్మాయిని అలాగే చంపేసి 32 ముక్కలు కోసి ఫ్రిడ్జ్ లో పెట్టాడంట. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిందండి. పెట్టేసి నెక్స్ట్ ఇంకేమైంది, తన లైఫే పాడైపోయింది. తన పోలీసు తీసుకెళ్ళి జైల్లో పాడేస్తారు. అమ్మాయిని చంపేసి తన లైఫ్ పాడైపోయింది. ఈ రోజున మానవ ఆలోచన చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ రోజున ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే మనుషులు వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే దక్కకపోతే ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతున్నారు. జాగ్రత్త. నీ ఆలోచన నువ్వు కంట్రోల్ పెట్టుకోకపోతే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆలోచన మనకి ఏం తెలిసిందో దేవుని ఆలోచన మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం చూస్తే 106వ కీర్తనలో ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయారు. నెక్స్ట్ ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదు. ఈ రోజు నువ్వు అడుగుతున్నావు, అసలు నీ ఆలోచన ఏంటి? నా పట్ల ప్రభావ, నా చదువు పట్ల నీ ఆలోచన ఏంటి? నా ఉద్యోగం పట్ల నీ ఆలోచన ఏంటి? నా గర్భాల పట్ల నీ ఆలోచన ఏంటి? అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీ చిత్తం ఏంటి? ఆయన ఆలోచన కొరకు నువ్వు కనిపెడితే నువ్వు ధన్యుడు. కనిపెట్టకపోతే కనుక నీకంటే దురదృష్టం లేడు మళ్ళీ. హల్లెలూయా. ఈ రోజున ఎందుకంటే బైబుల్ చాలా సత్యం గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభు వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యంలో రాబడిన ప్రతి మాటకి కూడా జీవం ఉంది. ఏముంది? జీవం ఉంది. చెప్పండి, జీవం ఉంది. ఆ జీవం గల దేవుడి యొక్క మాటను మనం ప్రకటిస్తున్నాం. ఈ రోజు మనం వింటున్నాం కూడా. ఇక్కడ చూడొచ్చు ఆదికాండము 18వ అధ్యాయం 14వ అధ్యాయంలో దేవుడు ఎందుకు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలం నీ ఎదుగు తిరిగి వస్తాను, అప్పుడు సారాకు కుమారుడు కలుగున్నాడు. దేవుడు ఏ వాగ్దానం అయితే కలుగున్నాడో, ఏ ఉద్దేశం అయితే కలుగున్నాడో, ఒక్క మాటలో మీకు చెప్పాలంటే దేవుడు ఏ ఆలోచన అయితే కలుగున్నాడో అది నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు కనుక అబ్రహాము తప్పు చేసినప్పటికీ దేవుడు అతను క్షమించి తన ఆలోచన మళ్ళీ దేవుడు అతను ఎవరికి బయలుపరుస్తున్నాడండి? వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. అది నిజంగానే దేవుడు ఏం చేస్తుంటే నిర్ణయ కాలంలో వస్తానన్నాడు. నిర్ణయ కాలంలో దేవుడు చేయాలనుకుంటే చేసేసాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున నువ్వు నీ ఆలోచన పుట్టగా జరిగిందేమో, నేను క్షమించు దయచేసి. ఇక్కడి నుంచి నీ ఆలోచన పట్ల జరుగును కాక నువ్వు ముందుకు అడిగే దేవుడు నిన్ను గైడ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూడొచ్చు జెనసిస్ చాప్టర్ 21 ఆదికాండము 21వ అధ్యాయం చదువుతారు ఒకసారి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గుర్తు చేశాను. ఎట్లనగా ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం. ఏ కాలం అండి? బైబిల్ మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఏ కాలం అంటే మరి బిలీవర్స్ ఒక్కసారి గట్టిగా చెప్పాలి, నిర్ణయ కాలం. ఇక నుంచి కృంగిపోకూడదు, తొందరపడిపోకూడదు. నిర్ణయ కాలం ఉంది. ఈ రోజు సుధాకర్ జీవితంలో తిరిగాడు. దేవుడు చూశాడు. దేవుడు తను ఏం చేశాడంటే తన అభిషేకాన్ని, తన ఆత్మలో సిద్ధంగా ఉన్నాడు. తన మాటను ప్రకటించేటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున దేవుడికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కళ్ళ ముందు జవాబు తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నారు లేదా? గడిగా చెప్పండి మరి. హల్లెలూయా. చదువును ఒకసారి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో
సారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు ఎప్పుడు కలిగిందండి? ముసలితనం ముందు. దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు, దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా దేవుడు చేసిన వాగ్దానం ఫుల్ఫిల్ చేస్తున్నాడు. చూసారా? ఈ రోజున క్రైస్తవులు ఇలాంటి విశ్వాసం కలిగి లేరు. వాళ్ళ ఆలోచన జరగాలి. ఈ రోజున మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగల కారణం ఏంటి తెలుసా? మీరు తీసుకున్న ఆలోచనే ఈ రోజున మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రోజు బైబిల్ చెప్తుంది, నీకు నాకు ప్రియ సహోదర ప్రియ తల్లి, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ఆలోచన నీ జీవితంలో జరగాలి, దేవుని ఆలోచన నీ కుటుంబంలో జరగాలి, దేవుని ఆలోచన నీ బిడ్డలో జరగాలి, దేవుని ఆలోచన ఈ సంఘంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుని ఆలోచన తీసుకుందామా మన ఆలోచన తీసుకుందాం అంటారా? ఎవరన్నా ఆలోచన తీసుకుంటారంటే వెళ్ళిపోండి. గట్టిగా చెప్పండి, దేవుని ఆలోచన తీసుకుంటారంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆలోచన నాకు కావాలి. ఎవరు కావాలండి? దేవుని ఆలోచనే నా పట్ల జరగాలయా. మీ దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన కనుక మనం పూర్తి చేయగలిగితే, ఎందుకు బైబిల్ చెప్తుందంటే దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడట. హల్లెలూయా. దేవుని ఆలోచన మాత్రం పూర్తి చేయాలి. ఈ రోజు ఇక్కడ చూడొచ్చు, దేవుని నిర్ణయకాలము ఆయన చెప్పినట్టుగా నిర్ణయకాలం ఆయన ఏం చేశాడంటే కుమార్ని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడండి. ఈ మాట మీకు నేను చాలా అర్థంగా చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా హాగర్కి ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ ద్వారా అక్కడ ఇస్మాయిల్ పుట్టాడు కనుక ఇస్మాయిల్ ద్వారా సంతానం విస్తరించబడింది. అయినప్పటికీ దేవుడు ఇస్మాయిల్ని నేను బలమైన జనంగా చేస్తాను, రాజులు వస్తారు అన్నాడు తప్ప అతను నీ సంతానం అనబడతానికి దేవుడు అండి. చూడండి, అతని సంతానమే దేవుడు ఏమన్నాడంటే, ఇతను కూడా నీ సంతానమే కనుక నేను గొప్ప బలమైన జనంగా చేస్తాను కానీ దేవుడు ఒక షరతు పెట్టాడు. అక్కడ ఏం పెట్టాడో చూద్దాం ఒకసారి. చూడండి, జెనసిస్ చాప్టర్ 21 verse 12. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఎందుకన్నాడు? ఒక్క నిమిషం. ఎందుకన్నాడు నా మాట చెప్పండి. అయ్యా ఉత్తపు బలిపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా తండ్రి దేవా, తృప్తమైన దేవా, నన్ను పిలిచిన వాడా, ఒక్కసారి సారమ్మ ఆగ్ర విషయంలో మాట్లాడుతుంది, దీని విషయంలో నీ చిత్తం ఏంటని అడిగాడండి. అడుగుంటే బాగా నేను అడగలేదు కనుక దేవుడు అన్నాడు, సారా చెప్పే ప్రతి విషయంలో నువ్వు మాటినంతే, నా సంబంధం లేదు ఇంకా అందులో. ఆమె ఏం చెప్తున్నది చూడండి, నెక్స్ట్ చదువుతాను. ఇస్సాకు వల్ల అయినదే ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరి సంతానం అనపడతంట? ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం అనపడద్దు అన్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అన్నాడు దేవుడు ఆ మాట? అది దేవుని ఆలోచన కనుక దేవుడు దాన్నే రూఢిపరుస్తున్నాడు. అది దేవుని ఆలోచన కనుక దాన్నే దేవుడు రూఢిపరుస్తున్నాడు. మీకు అర్థమయ్యే చెప్పాలనుకున్నాను. అదే దేవుడు రూఢిపరుస్తున్నాడని మనం ఎలా చెప్పగలుగుతున్నాం పాస్టర్ గారు అంటే కనుక నేను మీకు మీ ద్వారా నేను చదివించాలనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి, జెనసిస్ చాప్టర్ 17 ఆదికాండము 17వ అధ్యాయము 15 నుంచి ఒకసారి చదవండి ఎవరైనా సరే. అప్పుడు అబ్రహాము సాగిలు పడి నవ్వి 100 వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ళు సారా కరుణ అని మనసులో అనుకోను. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా జాగ్రత్తగా నిశ్చయముగా నీకు కుమారుడు కనబోతుంది, నీవు అతనికి ఇస్సాకుని పేరు పెడతా. పుట్టక ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? కన్ఫర్స్ చేస్తున్నాడు పేరుతో సహా. నమ్ముతాడు మనం? కొంతమంది ఆత్మ నింపడ్డ వాళ్ళు వచ్చి ఇలా జరుగుతామంటే నమ్మాలండి. ఎవరైనా వాళ్ళు ఆత్మ ద్వారా నింపబడి ప్రవచిస్తే అది ఖచ్చితంగా దేవుడు రూఢిపరుస్తాడు, దాన్ని నెరవేర్పులో తీసుకొస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ మనం చదువున్నాను. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితోనే స్థిరపరుస్తాను. ఎవరితోటి? ఇస్సాకుతో మాత్రమే స్థిరపరుస్తా, ఇస్మాయిల్తో నేను స్థిరపరచను. ఎవరి ద్వారా స్థిరపరుస్తానంటే ఇస్సాకుతోనే. ఎందుకంటే ఇస్సాకుని ఎవడో నా చెప్పు, అది నా ఆలోచన. అతని ద్వారా నాకు ఒక ప్రణాళిక ఉంది. నిన్ను బలమైన జనంగా చేస్తానని ఎవరితో అంటే అతని ద్వారానే. అది దేవుడి ఉద్దేశం. అందుకే దేవుడి ఆలోచనకి విలువ ఉంది తప్ప బైబిల్లో మానవ ఆలోచనకి విలువ లేదు. మానవ ఆలోచనకి విలువ లేదు. అది ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడంటే నీ జీవితం అంతా దేవుడికి తెలుసు. నీ ఆలోచన తీసుకుంటే నీ జీవితం ఒకలాగా ఉంటుంది, దేవుడి ఆలోచన తీసుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి ఆలోచన కనుక తెలిగితే నువ్వు పూర్తి దృష్టిలో ఉన్నా కరెంట్ లేకుండా సంతోషంగా ఉంటావు. నీ ఆలోచన కలిగితే ఏ రూమ్లో ఉన్నా సరే నీకు సమాధానం ఉండదు. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి ఉన్న మన వల్ల ఈ రోజున మనం కోరుకోవాలి, నీ ఆలోచన ఏదైందో అది జరగాలి ప్రభువా. నా ఆలోచన కాదు, నా ఆలోచన ఎలా ఉంటుందంటే స్వార్థపూర్తిగానో, నాకు నచ్చినట్టుగానో, నాకు నచ్చిన తిండి, నాకు నచ్చిన జీవితం. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే తనకు ఉపయోగపడుతుంది, తనతో పాటు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని ఆలోచన. ఎందుకంటే
పిల్లలు లేరు, గర్భఫలం లేదు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను గొప్ప బలమైన జనంగా చేస్తాను. అది తనకే కాదు, దేవుడికి మహిమకరంగా ఉండదు. అది దేవుడి మహిమార్థం ఉంది. అలాగే ఇతను కూడా విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఈ రోజు అబ్రహాం గురించి ప్రతి వ్యక్తి మాట్లాడుతాడు విశ్వాసులకు తండ్రి అని. ఈ రోజు దేవుడు సేవ దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే ఆలోచన. ఏ ఆలోచన కావాలి నీకు? నీ ఆలోచన కావాలా, లేదంటే దేవుని ఆలోచన కావాలా? దేవుని ఆలోచన కనుక నువ్వు తీసుకోగలిగితే నీ జీవితము నీటిని ద్రాక్షారసంగా మార్చినట్టుగా మధురంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ రోజు సుధాకర్ జీవితంలో కూడా దేవుని ఆలోచన తీసుకోవడానికి ఒక అడుగు వేసాడంతే ఇంత ఘనత దేవుడు ఇచ్చాడు. ఎంతమంది వాడుకుంటున్నాడు. ఎంత చిన్న సంఘం అనుకోకూడదు. దేవుడు అంచులంచులుగా నిలబడతాడు. అనేక యూత్ మీటింగ్లు, అనేక మంది దైవజనులు దేవుడు అవకాశాలు ఇస్తాడు. అది తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆలోచన తన జీవితంలో అప్లై చేసుకోవాలి. భార్య భర్తలు ముందుకు వస్తే దేవుడు ఆలోచన ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడికి తెలిసినట్టు మనకు తెలియదు. దేవుడు తీసుకున్న నిర్ణయం మనం తీసుకోలేము. మన గురించి ఆలోచించినట్టు దేవుడు తప్ప ఎవరో ఆలోచించరు. దేవుడు డస్టినీ ఎరిగిన వాడు, మన డస్టినీ ఎరిగిన వాడు. దేవుడికి సమస్తము తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఆలోచన కనుక మనం తీసుకోగలిగితే మన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వకరంగా ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత ప్రభుని ముఖముఖంగా చూసి ఆయనతో నిత్య జీవం పొందుకునే కృపను కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఏ ఆలోచన కావాలి, ఏ ఆలోచన వరకు నువ్వు బ్రతుకుతున్నావు, నీ ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఒక్కసారి బైబిల్ పట్టుకున్నావు కనుక నువ్వు పరీక్షించుకో. దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే నేను మీకు అర్థమయ్యే ఈ పాయింట్ చెప్పాలను. ఒకటి, దేవుని ఆలోచన అబ్రహాముకి తెలుసు. దేవుని ఆలోచన సారాముకి తెలుసు. దేవుని ఆలోచన పక్కన పెట్టి దాని ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఏ ఆలోచన తీసుకున్నారంటే వాళ్ళ సొంత ఆలోచన తీసుకున్నారు. ఆ ఆలోచన ఏం జరిగిందో తెలుసా? ఇస్మాయిల్ వచ్చాడు, బాగానే ఉంది. ఇస్మాయిల్ కూడా గొప్ప బలమైన జనంగా బాగానే ఉంది. ఈ ఇస్మాయిల్ సంతానమే ఈ రోజున అబ్రహాము సంతానమైన ఇస్సాకు సంతానమైన వాళ్ళు చంపేస్తుంది. ఈ రోజున బాగులేట్లేదు. ఈ రోజున వాళ్ళు ఒక టెర్రరిస్టులుగా అయిపోయి ఇజ్రాయేల్ అసలు ఉండకుండా మేము చేస్తాము, మ్యాప్లో ప్రపంచ పట్టం మీద ఉండకుండా చేస్తామని సవాల్ విసిట్లేదు. ఈ రోజున చూసారా, ఒక ఆలోచన ఏమైంది తెలుసా? అన్నదమ్ముల మధ్య రక్తపాతాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున నువ్వు తీసుకున్న ఆలోచన ఎక్కడి దాకా తెలుసా? తరతరాలు వెళ్ళిపోద్ది. ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? అనేక జనరేషన్ దాకా పాకుద్ది. చూడండి, ఒక మొక్క నాట్యం అనుకోండి, ఒక ద్రాక్ష తీగో లేదంటే ఈ ఆనంద పాదు నాట్యం అనుకోండి, చిన్న విత్తనమో లేదంటే చిన్న పాదు నాటుతో దాన్ని నీళ్ళు పోస్తాం, అది పాకి బిల్డింగ్ అంతా పాకుతూ ఉంటుంది, పక్క బిల్డింగ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునండి కదా? అలాగే మనం ఓన్ డిసిషన్ లేదంటే ఓన్ థాట్ మనం అప్లై చేసేమనుకో, మనం విత్తామనుకో, దాన్ని ఎప్పుడైతే అది కార్యసిద్ధి జరుగుతుందో, అది రూపుదిద్దుకుంటుందో, అది ఎప్పుడు దాకా ఉంటుందంటే అనేక జనరేషన్ నేర్పించేస్తుంది. ఏం చేస్తుంది? అనేక జనరేషన్. ఎందుకంటే దేవుడు ఎవరైనా ఇస్తానన్నాడు. నేను నీకు ఇస్తానయ్యా, నీకు సంతానం ఇస్తాను. అందుకే ఆదికాండం 12వ అధ్యాయంలో మాట్లాడిన దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంటప్పటికి తను ఏమనుకున్నాడంటే నాకు ఎలీయజరు వారసు అంటే కాదు నేను నీకు సంతానం ఇస్తానని చెప్పి దేవుడు బలపరిస్తే అది పక్కన పెట్టి ఆదికాండం 16వ అధ్యాయంలో సారా చెప్పిన మాట విన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి తన చేస్తానని దేవుడు చెప్పి బయలుపరిచాడు. ఆదికాండం 21వ అధ్యాయం వచ్చేటప్పటికి నిర్ణయకాల కుమారుడు దేవుడు ఇచ్చేసాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన మాత్రమే పర్ఫెక్ట్. నీ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రాంగ్ డిసిషనే, అది నరకాలు తీసుకెళ్ళిపోద్ది. ఏ ఆలోచన కావాలి? ఈ రోజున బైబిల్ చేతులు పెట్టుకుని దేవుడు నీకు నాకు ఏం చెప్పినండి ప్రసంగం ద్వారా నీకు బైబిల్ ఇచ్చాను, దివారాత్రులు ధ్యానించు, నా ఆలోచన కనిపెట్టు, నా ఆలోచన మాత్రం చేయి, నేను ఖచ్చితంగా నిత్య జీవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు యేసయ్య నీతో నాతో కూడా. హల్లెలూయా. మోకరించగల మోకరించండి. నీకు వాక్యం అర్థమవుతే అయ్యా నా ఆలోచన నా జీవితంలో జరగకూడదు, మనుషుల కోసం నేను బ్రతకట్లేదు, నా కొరకు రక్తం చిందించిన యేసు కొరకు నేను బ్రతుకుతున్నాను. యేసు ఆలోచన నా పట్ల జరగాలి, యేసు నిర్ణయాలు నా పట్ల జరగాలి. యేసయ్య ఆయన అబ్రహాముతో మాట్లాడినట్టుగా వాక్యము ద్వారా నాతో అనేక పర్యాలు మాట్లాడుతున్నావు. నా చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇది నీ ఆలోచన, ఇది నీ ఉద్దేశాలు, ఇది నీ తలంపు. నీ ఆలోచన నా జీవితంలో జరగాలయ్యా. దయచేసి భారం కలిగి మీరు కన్ఫెస్ చేయండి. మీకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడి దగ్గర మీరు అడగండి, చెప్పండి, దేవుడికి చెప్పండి. ప్రభువా, ఇప్పుడు దాకా నా ఆలోచన జరిగిన వాళ్ళనే కదా నా కుటుంబంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నా ఆలోచన ఇది జరగకూడదు, నేను ఇలా సంపాదించుకుంటూ ఇది కట్టుకుంటూ అన్ని సంపాదించుకోవడం అది కాదు. నిజంగా నీ ఆలోచన ఏంటయ్యా? నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన ఏంటయ్యా? నీ ఆలోచన నాకు తెలియచే. కనిపెట్టకపోయి బైబిల్ చెప్తుంది 106:13 Psalm 106:13 ఎవరు చదువుతారు ఒకసారి? అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదట. నువ్వు ఎవరి ఆలోచన కనిపెడతావు? నీ ఆలోచన కొరక, నీకు నచ్చినటువంటి థాట్స్ కొరకు అవి ఎలాగైనా సరే రూపుదిద్దుకోవాలి, ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటే చాలా ప్రమాదం. ప్రియమైన బిడ్డ, దేవుని ఆలోచన మాత్రమే జరగాలి. దేవుని ఆలోచన ఏదైనప్పటికీ నీకు దేవుని ఆలోచన తెలియజేయబడిందా, దేవుని చిత్తం తెలియజేయబడిందా, అది మాత్రమే జరగాలని ప్రార్థన చేసుకో. ఈ లోపు నువ్వు ఆలోచన తీసుకుంటే ఆ ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ రూట్ మ్యాప్, దేవుడిచ్చిన రూట్ మ్యాప్ మార్చేస్తుంది. నీ జీవితం చాలా ఇబ్బందులు గుండా వెళ్ళిపోతుంది. దేవుని అడుగు, ప్రభువా నీ ఆలోచన నా పట్ల జరగాలనుకుంటున్నాను. దేవుని అడుగు, దేవుని అడుగు, దేవుని అడుగు. ప్రీతల్లి
నా ఆలోచన ఈ కాదే, నీ ఆలోచన జరగాలి, నీ ఆలోచన జరగాలి, నీ ఆలోచన జరగాలి. పిజే స్టీఫెన్ పాల్ గారు ఒకరోజు అంటున్నారు, నేను ఒక మంచి పైలట్ అవ్వాలి, అనేక మంది నేను ఎక్కించుకునే విమానం నడపాలనుకునేటట్టు ఆయన, అది ఆయన ఆలోచన. కానీ దేవుని ఆలోచన సేవ చేయి అని దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ రోజున కొన్ని లక్షల మందికి ఆశీర్వదకరంగా పిజే స్టీఫెన్ పాల్ గాడ్ సర్వెంట్ గా దేవుడు అద్భుతమైనటువంటి పరిస్థితిని, అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ప్రతి వ్యక్తి పట్ల ఉంటుంది. దేవుని ఆలోచన చాలా గొప్పది, నీ ఆలోచన కాదు. దేవుని ఆలోచన ఎప్పుడైతే తీసుకుంటావో, దేవుని ఆలోచన ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుందో, అది నీకే కాదు, తరతరాలకి ఆశీర్వాదము, తరతరాలకి దీవెనది. మన దేవుని ఆలోచన జరగాలని మనం కోరుకున్నామా? భారం కలిగి దేవుణ్ణి అడుగు. ఇప్పుడు దాకా నీ ఆలోచన జరిగిందా? నీ ఆలోచన జరిగితే ఇబ్బందుల కొలంలోకి వెళ్ళిపోతుంది, నీ జీవితం అంతా ఇబ్బందుల కొలం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జీవితం ఏమైపోద్దో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో తెలియదు. కానీ దేవుని ఆలోచన తీసుకుంటే, దేవుడు ఆలోచన ఎవరైతే తీసుకుంటాడో దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు, దేవుడు వాళ్ళని గైడ్ చేస్తాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, దేవుని మార్గాలు వాళ్ళు తెలియజేస్తాడు, దేవుడే చేయి పెట్టి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా! దేవుని ఆలోచన మాత్రమే ముందు కొనసాగిస్తుంది. నీ ఆలోచన అయితే కదా ఇబ్బంది కొలంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అడుగు దేవుణ్ణి, ప్రభా నీ ఆలోచన జరగాలనుకుంటున్నాను. యేసయ్యా నాకంటూ ఎవరు లేరు. ఎవరు పాడతారా సిస్టర్? ఎవ్రీబడి కెన్ సింగ్ గట్టి. అది తక్కువ తిరుగుచుంటేనే కలిపి గట్టిగా పాడదాం. పాడండి, గట్టిగా పాడు నాన్న. చూడు యేసయ్యా, వాటిని స్లో అయిపోయి చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. పర్వం యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. రహితిని కన్నీరైతిని బయట చెప్పుకోలేక రారు ఎవరు దుముటకు, లేరు ఎవరు కొండకు, రారు ఎవరు కొండకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, యేసయ్యా నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కోటిని లోకమంత తెలివేయక కోటిని ఎవరు ఎవరు వినుటకు, వారు ఎవరు కనుటకు, మీరు ఎవరు వినుటకు, వారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మి స్తుతించే తిరుగుచుంటేనే నిన్ను
చూలు నమ్మిని తిరుగుచుంటిని నిన్ను వెతుకుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. ఈ దేవుని సంగమా, దేవుడు చెప్పమంటే మాట మీకు నేను చెప్పాను. దేవుడు ఆలోచన తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని ఎందుకు విశ్వాసం ఉంచకుండా దాని వైపు నడవకుండా, సారమ్మ దేవుడు మాట్లాడాడు కదా, బలమైన జనంగా చేస్తా అన్నాడు కదా, ఆకాశ నక్షత్రాల సంతానం ఉంటుందని చెప్పాడమ్మా సారమ్మ, వినమ్మా అని చెప్పకుండా సారా చెప్పినప్పుడు సారా మాట వినను అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఎవరి మాట వింటావునా నువ్వు? దేవుని మాట వింటావా? దేవుని గమనం చెప్పినట్టు చేస్తావా? మనుషుల మాట వింటున్నావేమో, మనుషులు కన్ఫర్ట్ చేస్తున్నటువంటి మాటలను బిలీవ్ చేస్తున్నావేమో. జాగ్రత్త. మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యము ద్వారా నీ చేతిలో దేవుడు పెట్టిన గ్రంథాన్ని, దాంట్లో రాయబడిన ప్రతి ప్రామిస్ ని బిలీవ్ చేయి, దాన్ని నువ్వు కన్ఫర్స్ చేయి. నీ ఆలోచన వాక్యానుసారమైతే ఉండాలి. నువ్వు తీసుకునే ప్రతి ఆలోచన పరిశుద్ధ గ్రంథం ప్రకారంగానే తీసుకోవాలి. నువ్వు దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు నిన్ను గ్రోత్ లో తీసుకొస్తాడు. దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. దేవుడు మల్టీ వారియర్ అన్నమాట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.